లోని ఒక చిన్న గ్రామం సిరిపురం. ఆ గ్రామం మధ్యలో ఉన్న ప్రాచీన వటవృక్షం గురించి కొన్ని భయానక కథలు ప్రజలలో ప్రచారంలో ఉన్నాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్లిన వాళ్ళు రాత్రి తిరిగి రావడం లేదు. మరుసటి రోజు వారు చనిపోయిన స్థితిలో కనిపిస్తున్నారు. ఆ చెట్టును గ్రామస్తులు జర్నలిస్టు రవి తన యూట్యూబ్ ఛానల్ కోసం ఆసక్తికరమైన కథలను కవర్ చేస్తుంటాడు. సిరిపురం గ్రామంలో ఈ వటవృక్షం గురించి వినిపించిన తర్వాత నిజం తెలుసుకోవాలని అక్కడికి వెళ్తాడు. రవి చెట్టు చుట్టూ ఉన్న రహస్యాలను వీడియోగాల్లో రికార్డు చేసి ప్రజలకు చూపించాలని నిర్ణయించుకుంటాడు. రవి గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు అతనిని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళొద్దని హెచ్చరిస్తారు. ఆ చెట్టు ప్రాణాలను తీస్తుంది పెద్ద. దాని దగ్గరకు వెళ్ళినా ఎవరూ తిరిగే బ్రతికరు. శతాబ్దాల కిందట ఒక అమాయక ఆడపిల్లను ఆ చెట్టు కింద బలవంతంగా చంపేశారు. ఆమె ఆత్మ ఇప్పటికీ అక్కడనే ఉంది. రవి వీటిని కేవలం మూఢనమ్మకంగా భావించి తన పని కొనసాగిస్తాడు. రవి తన కెమెరాతో చెట్టు చుట్టూ తిరుగుతుండగా కొన్ని అసాధారణ సంఘటనలు జరగడం ప్రారంభమవుతుంది. రాత్రిళ్ళు రవి గదిలో అనుమానాస్పదమైన కాంతులు కనిపిస్తాయి. అతని వీడియోల్లో కనిపించని నీడలు రికార్డు అవుతాయి. చెట్టు సమీపంలో ఉన్నప్పుడు ఫ్రేములో ఒక దెయ్యం తరహా రూపం కనిపిస్తుంది. రవి మరింత లోతుగా వివరాలు తెలుసుకుంటాడు. వందల ఏళ్ల క్రితం గ్రామంలో గౌరీ అనే పేద ఆడపిల్లను జాదుగారి అని అనుమానించి చెట్టు కింద బతికుండగానే పాతిపెట్టారు. ఆమె శాపం వల్ల ఆ చెట్టు ఇప్పుడు ఆత్మతో నిండి ఉంది. ఈ వృక్షం ఎవరి సమీపంలో ఉన్నా వారి ప్రాణాలను తీస్తోంది. రవి చెట్టు చుట్టూ రాత్రిపూట మరింత రికార్డింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఆ రాత్రి అతనికి భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. వందల కిలోమీటర్ల ఎత్తైన వృక్షం గాల్లో కదలడం మొదలవుతుంది. గౌరీ ఆత్మ చెట్టులోంచి బయటకు వచ్చి రవిని వెంబడించడం ప్రారంభిస్తుంది. చివరికి రవి కెమెరా పైనే ఒక దెయ్యపు రూపం ప్రత్యక్షమవుతుంది. రవి ఆ చెట్టు కింద నుండి గౌరీ ఆత్మను విముక్తి చేయాలనే ప్రయత్నం చేస్తాడు. చెట్టు గుండె భాగాన్ని తగలబెట్టడం ప్రారంభిస్తాడు. అయితే ఆత్మ అతనిపై అదుపు సాధించి రవిని తన చేతితోనే చెట్టు కిందకు లాగేసుకుంటుంది. కెమెరా ఫ్రేమ్ చివరిగా రవికి తెలిసిన అరిచే శబ్దంతో ఆగిపోతుంది. రవి రికార్డు చేసిన వీడియోను అతని సహచరులు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రాత్రులు నిద్రలో చెట్టు కేకలు వినిపించడం మొదలవుతుంది. కొన్ని రోజుల తర్వాత వీడియో చూసిన వాళ్లకు కూడా అదే పరిణామం ఎదురవుతుందని గ్రామస్తులు చెబుతారు.